2 సంవత్సరాల నుంచి కారులోనే పడుకొని నిద్రపోతున్నాను. ఇప్పుడు ఆ కారు కూడా లేదు పడుకోవటానికి. నేను ఏదైతే బహుగా ఇష్టపడ్డానో అన్నీ తీసి పడేశాడు ప్రభు. నేను ఒక ఫ్రెండ్ని బాగా ఇష్టపడ్డాను, ఫ్రెండ్ని తీసేశాడు. నేను బిజినెస్, నాకు సినిమా ఫీల్డ్ అంటే బాగా ఇష్టం, దాంట్లో నుంచి అసలు బయటికి నెట్టేశాడు. ఆ తర్వాత బిజినెస్ అంటే చాలా ఇష్టం, అసలు పూర్తిగా తీసేశాడు. ఆ తర్వాత నాకు కారును బాగా ప్రేమించాను, కారును కూడా తీసి పడేశాడు. మనం ఏం చేయగలం? మన జీవితంలో ఎవరు వస్తారో, ఎవరు వెళ్ళిపోతారో, ఏం జరుగుతుందో, ఏం జరగబోద్దో ఏమి తెలియదండి. ప్రభు చిత్తం. ఆయన ఏం చేసినా మనం చూస్తూనే ఉండాలి. ఎందుకు ప్రభు ఇలా చేసామని అడగటానికి కూడా అర్హత లేదు మనకి. ఇప్పుడు నేనేం వేరే పనులు ఏం చేయట్లేదు, నా సొంత పని ఏం చేయట్లేదు, చేసేదే గాస్పుల్. నాకు మిగిలిందే ఒక సెల్ ఫోను, వాచ్, కారు. ఇప్పుడు ఆ కారు పోయింది, ఈ సెల్ ఫోన్ వాచ్తో నేను ఏం చేయాలి ఇప్పుడు? అదనమాట. అంటే మనం అడగటానికి అర్హత లేదు, ఎందుకంటే ఆయన ఇష్టం. ఆయన సృష్టించాడు, ఆయన సృష్టికర్త, మనం ఆయన పిల్లలం. ఆయన ఎలా నడిపిస్తే అలా చేయాలి. ఈ నెల రోజులు ఎందుకో మరి నాకు ఏదైనా గుణపాఠం చెప్పబోతున్నాడా, ఇంకేదైనా తెలియపరుస్తున్నాడా, ఇంకేదైనా నేర్పిస్తున్నాడా తెలియదు.